అవసరం ముందుకొచ్చినప్పుడు ఆ దేవుడు కూడా అర్థించిన సందర్భాలు చాలా ఉన్నాయి భవానీ. అక్కా, భవానీ, గన్నీకి 24 గంటలు ఈ ఇంట్లో ఉండమని ఆజ్ఞాపించాను. కానీ 24 గంటల తర్వాత వాళ్ళకి వెళ్లాలనిపించకూడదు. అంటే అంటే ఏముంది భవానీ? గని మన హనుమంతు కొడుకే కదా. మనమంటే వాళ్ళకి ప్రాణం. కానీ దేనికోసమో భయపడుతున్నాడు. ఆ భయం పోగొట్టాలి. అంటే గనీకి ఈ ఇల్లే శ్రీరామ రక్ష అవ్వాలి అనిపించాలి. అనిపించేలా నువ్వే చెయ్యాలి. తప్పకుండా అక్కా. ఇక్కడ తప్పకుండా అని తలాడించి అక్కడికి వెళ్లి తోక జాడించి ఏదైనా తప్పు జరిగిందో క్షమించడాలుండవు. అలాగే అక్కా. ఇదిగో ఇప్పుడే ఈ క్షణం నుంచే వాళ్ళు మన ఇంట్లో ఉండేలా ఆలోచిస్తూ వెళ్తాను. అత్తయ్య రూపంలో ఉన్న నన్నే తన ప్రాణమని, తన సర్వస్వమని నన్ను గుండెల్లో పెట్టుకు చూస్తుందంటే తన ప్రాణానికి ప్రాణమైన తన వంశానికి రాజు, తన పెద్ద కుమారుడు మా అయ్యలోని భయాన్ని పోగొట్టి మా ప్రేమపై నమ్మకాన్ని కలిగించి అభిని నన్ను ఒకటి చేయగల శక్తి ఆ దేవుడికి కాదు, ఆమె మంచి మనసుకుందని నాకు అర్థమైంది. మేడం, పార్వతి రా రా, చూడు నా గుండె గదిలో ఉన్న దేవా పార్వతులు ఈ గది గోడలపై చెరగని జ్ఞాపకాలుగా ఎలా ఉన్నారో చూడు. నా పార్వతి మళ్ళీ ఇన్నాళ్ళకి నా దగ్గరకొచ్చింది. నన్ను ఆశీర్వదించండి. అమ్మ పార్వతి, ఒక్క ఆశీర్వాదం ఏంటమ్మా? నీకోసం ముక్కోటి దేవతలు ఆశీర్వాదం అందించేందుకు ఏం చేయడానికైనా అఖిలాండేశ్వరి వెనకాడదు. మేడం. మేడం ఏంటమ్మా? నేను నీకు మేడంని కాదు, అమ్మా అని పిలు. ఆ పిలుపు కోసమే ఇన్నాళ్లుగా నా మనసు కొట్టుకుంటోంది.
పార్వతి, ఇంకెప్పుడు నా నుండి దూరం అవ్వవు కదూ? లేదమ్మా, ఇక మీ నుంచి దూరంగా వెళ్ళను. అవును, నా క్షణంలో నీ ముందుంటుంది. ఏది కావాలన్నా ఇస్తారా? నువ్వు అడిగితే చాలు, నా ప్రాణాలైనా సంతోషంగా ఇస్తాను. అమ్మా, అమ్మా, ఏదైనా అడగడంలోనో ఏమైనా చేయడంలోనో తెలుసో తెలియకో ఏదైనా నేను పొరపాటు చేస్తే మీరు నన్ను క్షమిస్తారా? నాపై కోపం తెచ్చుకోరుగా? నువ్వు నా పార్వతివి, పార్వతి ప్రతిరూపానివి. నా పార్వతి తప్పు చేయదు. నువ్వు ఏం చేసినా అందులో తప్పుండదు. అది రైటే. మీరు ఎవరిని శత్రువు లెక్క చూడరు కదా? చూడను. నా వాళ్లే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనవాళ్లుగా చేసుకోవాలని ఆశపడుతున్న దాన్ని. అంటే ఈ ప్రపంచంలో మీకెవరు శత్రువు లేరా? లేరు. నిజంగా ఎవరూ లేరా? ఉన్నాడు. ఉన్నడా? ఒక్కడున్నాడు. ఒక్కడు మాత్రమే నా శత్రువు. వాడు నాతో ఛాలెంజ్ చేసి మరీ నా కంపెనీ నుంచి కోట్ల రూపాయలు కొట్టేశాడు. వాడు మాత్రమే నాకు శత్రువు. వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఎదురుగా నిలబెట్టి నువ్వు చేసింది తప్పు అని వాడికి తెలియచేయాలనే కసి మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. అమ్మో, ఇంకా నయం అభి గురించి చెప్పలేదు. వాణ్ణి పట్టుకుని కటకటాల్లో వేసేంత వరకు వాడి మీద ఉన్న కోపం చల్లారదు. వాడు తప్పిస్తే నాకు శత్రువులెవరూ లేరు. అమ్మా, అనవసరంగా మీకు ఏదేదో గుర్తు చేసినా నేనే అనవసరంగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో వాడి మాటలతో పాడు చేశాను. ఈ విషయం వదిలే. నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. నీ నవ్వు ఈ ఇంటికి ఆభరణం కావాలి. అమ్మా, మా అయ్య పిలుస్తున్నట్టున్నాడు, నేను పోతాను. అభి, ఎందుకు ఒక మంచి మనిషి మనసులో శత్రువు లెక్క మిగిలిపోయినావు? ఇప్పుడెట్లా? నేనేం చేయాలి?
అమ్మా, నేను అనాథగా పెరిగాను. చిన్నప్పటి నుండి అమ్మ అంటే నువ్వే అనుకున్నాను. ప్రతి చిన్న బాధ కాకపోయినా గుండె తట్టుకోలేని బాధ కలిగినప్పుడు నీకే చెప్పుకుంటాను. ఇప్పుడు నా గుండెకి గాయమైంది. ఆ గాయం ఎవరో చేసింది కాదు, నేను చేసుకున్నదే. నా ప్రాణానికి ప్రాణమైన సౌందర్యను నా నుండి దూరంగా వెళ్ళిపోమని నేనే శాసించాను. ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నాను. అదృష్టాన్ని అమ్మిన సౌందర్యం ముందు నాతో అంత కఠినంగా మాట్లాడించాడు. అభి, రే అభి, మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా భరిస్తున్నావురా? అభిగారు, ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు ఏదో ఒక షరతు పెడుతూనే ఉంటారు. అంత మాత్రాన ప్రేమను వదిలేస్తారా? అవునరా, చంద్రిక చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది. సౌందర్య తల్లిదండ్రులు ఏదో అన్నారని నువ్వు సౌందర్యని వెళ్ళిపోమనకుండా ఉండుంటే తను నీతోనే ఉండుండేది. మీ ప్రేమ ఇప్పుడు పుట్టింది కాదు అభిగారు, గత జన్మలోని గాఢమైన ప్రేమ మీదే. వాస్తవానికి మీ ప్రేమను ఎవరూ ఆపకూడదు. ఆపేవారున్నట్టుగానే మీ ప్రేమను కలిపేవారు కూడా ఉన్నారు. నువ్వు ఆ అవకాశాన్ని వదులుకోవద్దురా. ఏంటా నువ్వు అనేది? కోడల రూపంలో ఉన్న సౌందర్య కోసం నడి రోడ్డు మీద నడుస్తున్న అఖిలాండేశ్వరి గారు తన కొడుకు రూపంలో ఉన్న మిమ్మల్ని చూస్తే ఆ ముక్కోటి దేవతల్ని ఎదిరించైనా సరే మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తారు. అవునరా, నువ్వు ఎలాగైనా ఇంటికి వెళ్తే సౌందర్య తండ్రి భయపడ్డానికే కారణమేంటో తెలుసుకోవచ్చు. భవానీ నుండి సౌందర్యకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవచ్చు. నువ్వొకసారి ఆలోచించు. రే అభి, మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉంటే ఏంటి దాని అర్థం? ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటి వారసుడే నువ్వురా. నువ్వు రాజావిరా. ఆ ఇంటికి వెళ్ళడానికి నీకు హక్కుంది. రే, ఎన్నాళ్లుగా లేంది. ఇప్పుడు నా ప్రేమ కోసం నేను ఆ ఇంటి వారసునని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదురా. అఖిలాండేశ్వరి గారు మిమ్మల్ని చూశారంటే గుండెల్లో పెట్టుకుని తీసుకెళ్లిపోతారు. అది నీ ఇల్లురా. కాదురా, ఆ ఇల్లు ఎప్పటికీ నాది కాదు. ఆ ఇంటి మనుషులు ఎప్పటికీ నా వాళ్ళు కాలేరు. రే, పంతాలకు పోయి ప్రేమను దూరం చేసుకుంటావా? నీ ప్రేమకు దగ్గరవడానికి ఆ ఇంటికి వెళ్తావా? రే సూర్య, నేను మాత్రం వెళ్ళను. మీరు మర్చిపోయి ఉంటారేమో కానీ వాళ్ళు నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్లాలన్న ఆలోచన కూడా చేయకు సూర్య. రే అభి, సూర్య, ఆ ఇల్లంటే అభిగారు ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీకు తెలిసేమైనా జరిగిందా? అభి అంతగా ద్వేషించడానికి కారణం ఏంటో నాకు గుర్తులేదు, కానీ వాడి కన్నిటికీ కారణమైన కథేదో ఉందని అర్థమైంది.
లేనివారిని ఎందరినో కలిపే అభికి తన వారిని కలవకుండా ఉండటానికి కారణం స్నేహం. బయట ప్రపంచానికి ఆ ఇల్లు ఒక దేవాలయం కావచ్చు, ఆ ఇంట్లో మనుషులు దేవుళ్ళు కావచ్చు. అభికి మాత్రం ఆ ఇల్లన్నా ఆ ఇంట్లో మనుషులన్నా పట్టరాని కోపం. అందుకే జరిగిపోయిన వాటిని గుర్తు చేయకుండా ఉండటం మంచిది. ఇప్పుడెలా సూర్య? సౌందర్య ఆ ఇంట్లో ఉంది. మరి అభి ఆ ఇంటికి వెళ్ళాడు కదా. దేవుడా, వీళ్ళని కలిపేదేలా? రండి. ఈ ఘట్టమనేని వంశానికి యువరాణిగా అవుతావని ఆశపడిన క్షణాలన్నీ నిరాశలో ముంచేస్తూ టొక్కులాడి దిగింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా? ఆశ నిరాశేనా, మిగిలింది ఇంతేనా? భ్రాంతి కాదు, భ్రాంతి కాదు. నా ఆశ నిరాశ కాదు, కానివ్వను. అందంగా కట్టుకున్న నా కలల సామ్రాజ్యంలో సౌందర్య వచ్చి చిందరవందర చేసింది. భవానీ, రక్తం చిందించైనా నా ఆశని నెరవేర్చుకుంటాను. చైత్ర! చైత్ర! ఏ చైత్ర, పిచ్చి పట్టిందా నీకు? కత్తిపడి పడేమన్నానా? పడే! రక్తం పోతుంది. పిచ్చ నీకు? పగతో ప్లాన్ వేసేవాళ్ళు అవతల వాళ్ళ రక్తం కళ్ళ చూడాలే తప్ప మన రక్తం కాదు. లేనిపోని ఆశలు నాలో రేపావు. యువరాణివన్నావు, మహారాణివన్నావు, ఇంటికి సర్వస్వం నేనే అన్నావు. అదొచ్చింది సర్వనాశనం చేసింది. ఇల్లలగ్గానే పండగ కాదు, టీవీ కొనగానే సీరియల్ చూస్తానంటే ఎలా సాధ్యం? కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. కరెంట్ కనెక్షన్ ఇస్తేనే సరిపోదు, కేబుల్ కనెక్షన్ కూడా ఇవ్వాలి. ఇంత తతంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ టీవీ చూడాలంటేనే ఇన్ని లెవెల్స్ దాటాలన్నప్పుడు జీవితం ఇది ఇంకెన్ని లెవెల్స్ దాటాలో అర్థం చేసుకో. కట్ చేసుకుంటే కళ్యాణం కాదు. అవుతుంది, అవుతుంది. నేను కృష్ణ దగ్గరికి వెళ్ళి నన్ను చేసుకుంటావా లేక చావాలా అని తేల్చుకొని వస్తాను. పిచ్చిదానా, తొందరపాటు పనికిరాదు. చేయి కోసుకుని కృష్ణ చేసుకుంటా లేదంటే చస్తా అనగానే మీ ఇద్దరు పెళ్లి చేస్తుందనుకుంటున్నావా మా అక్క? ఇదేనా నీకు ఇంతకాలం నేను నేర్పింది? చూడ్డానికి పాటలు పాడుతూ పాప్కార్న్ తింటూ ఉంటుంది భవానీ. తనకేం తెలుసో అనుకుంటున్నావేమో. నేను నీలా పిచ్చిదాన్ని కాదు. మరిప్పుడేం చేద్దాం? ప్లాన్ వేద్దాం. అఖిలక్క అనుకున్నదంటే దాన్ని ఎలాగైనా నెరవేర్చాలనే గట్టి సంకల్పంతో ఉంటుంది. సౌందర్యని చూసి తన పార్వతి తిరిగి వచ్చిందన్న ఆనందంలో అక్కుంది. ఇప్పుడు నీ పెళ్ళంటే ససేమీరా ఒప్పుకోదు. ఇది చెప్పడానికేనా నాలో ఇన్ని ఆశలు రేపావు? ఒసే పిచ్చిదానా, కృష్ణి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడం కాదు, కృష్కి సౌందర్యం మీద అయిష్టాన్ని పెంచాలి.